హలో ఫ్రెండ్స్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న అఖండ 2 మూవీ నుంచి షూటింగ్ అప్డేటు, నందమూరి బాలకృష్ణకు ఇంట్రడక్షన్ అప్డేటు ఎలా ఉండబోతుంది, అఖండ 2 నుంచి కొన్ని కీలకమైన అప్డేట్లు మన దగ్గరికి వచ్చినాయి. ఏంటనేది మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన వీడియో చూడండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ కాంబినేషన్, మాస్ కాంబినేషన్, క్లాస్ కాంబినేషన్, హీరో డైరెక్టర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటికీ బాప్ లాంటి కాంబినేషన్, మాస్ కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఈ కాంబినేషన్కు ఉన్న క్రేజే సపరేట్. అందుకే మాస్ అనే బ్రాండ్ ఈ కాంబినేషన్కు బలంగా ఉంది. ఎన్ని కాంబినేషన్లు ఉన్నా కానీ బాప్ లాంటి కాంబినేషన్ అదే బీబీ కాంబినేషన్ అనే ట్రాక్ కూడా ఇలాంటి సంచలన విజయాలు సాధించిన మూవీ ట్రాక్ రికార్డు కూడా ఉంది. అఖండ కానీ, దానికంటే ముందు లెజెండ్ కానీ, సింహ కానీ ఒకదాని మించి ఒకటి బ్లాక్ బాస్టర్ కాంబినేషన్. అలాంటి కాంబినేషన్ సీక్వెల్ అఖండ 2 వస్తుందంటే ఎలాంటి సంచలనాలు ఉంటాయి. అందులోనూ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఈ మధ్యకాలంలోనే ఆది పినిశెట్టి విలన్గా చేస్తున్నాడు. ఆది పినిశెట్టి కూడా అఖండ 2 మూవీ గురించి అయితే కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే కాదు, బోయపాటి శ్రీను కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది. బాలకృష్ణ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంది అని చెప్పడం జరిగింది. ఆది పినిశెట్టి ఎప్పుడైతే విలన్గా తీసుకున్నాడో 2 క్యారెక్టర్లు డి అంటే డి అనే స్థాయిలో బలంగా ఉండబోతుంది అన్నట్టు అర్థమైంది. సరైనడులో తన పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందో మనం చెప్పక్కర్లేదు. అఖండ 2 అయితే ప్రజెంట్ కొన్ని రోజుల పాటు అయితే హైదరాబాద్లో షూటింగ్ జరిగింది. మహాకుంభమేళలో కొన్ని రోజులు కీలకమైన షూటింగ్ అయితే చేశాడు బోయపాటి శ్రీను. ప్రజెంట్ హిమాలయాల్లో గత కొన్ని రోజుల నుంచి అఖండ 2కు సంబంధించి నందమూరి బాలకృష్ణ ఇంట్రడక్షన్ ఒక ఫైట్ సీన్ అయితే తెరకెక్కిస్తున్నాడంట. మరొక వారం రోజుల్లోనే అక్కడ షూటింగ్ కంప్లీట్ అవ్వబోతుంది. నందమూరి బాలకృష్ణ అఖండ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ అనే రేంజ్లో ఉండబోతుందంట. అంత గొప్పగా తెరకెక్కిస్తున్నాడంట. మనం అఖండ 1లో చూసాం. అఖండ క్యారెక్టరు ఇంట్రడక్షన్ అప్పుడు ఆ ఇంటర్వెల్ కంటే ముందు వస్తుంది. ఏముందిరా షార్ట్, ఇది కదా ఇంట్రడక్షన్ అంటే గూస్ బంప్స్. ఆ శివుడి దగ్గర ఒక విజువల్స్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ ఇప్పటికీ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. అంతకన్నా బ్రహ్మాండంగా ఉంటేనే ఆ సీన్ మర్చిపోతారు. ఇది కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది అంటారు. అందుకే బోయపాటి శ్రీను కసితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకి ఇంట్రడక్షన్స్ ఇంత గొప్పగా లేని విధంగా అఖండ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉండబోతుందంట. మహాశివుడిని పూజిస్తూ తర్వాత జరిగే ఫైట్ సీన్స్ కానీ చాలా గొప్పగా వచ్చాయంట నేచురల్ లొకేషన్లో. అందుకే బోయపాటి శ్రీను కసితో ఉన్నాడు. నేచురల్ లొకేషన్ కావాలి, అందుకే ఎక్కడ సెట్టింగ్ చేయలేదు. హిమాలయాల్లో షూటింగ్ చేశాడంటే బోయపాటి తక్కువడేం కాదు. ఇతర హీరోల దగ్గర ఫ్లాప్ వచ్చినా కానీ బాలకృష్ణ దగ్గరికి వచ్చేటాలకు ఆ దైవత్వమో వాళ్ళిద్దరిని ఏ విధంగా కలిపారో కానీ దాని రిజల్ట్ వీళ్ళిద్దరు కలిసినప్పుడు వచ్చే ఆ సినిమా సౌండ్, ఆ రికార్డులు అనేది వేరే రేంజ్లో ఉంటాయి. ఈసారి అఖండ 2 మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ఉంటాయి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఒక వారం రోజుల్లోనే హిమాలయంలో షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి హైదరాబాద్లో మరికొద్ది రోజుల పాటు నందమూరి బాలకృష్ణ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత కర్నూలు ఎపిసోడ్ ఉండబోతుందంట. నందమూరి బాలకృష్ణ ఒక సెంటిమెంట్ ఉంది. కర్నూలులో షూటింగ్ జరిగితే ఆ సినిమా 100% రికార్డులు తిరగరాసే సినిమానే. హిమాలయాల తర్వాత కర్నూలు ఎపిసోడ్ కూడా అఖండ 2 ఉండబోతుందంట. ఇంకా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఒక మాట చెప్తున్నారు. ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ, సౌత్ అంటే బాలకృష్ణ క్రేజ్ చెప్పక్కర్లేదు, నార్త్లో మాత్రం బాలకృష్ణకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అవుతుంది. మన సౌత్లో జై బాలయ్య స్లోగన్ ఏ రేంజ్లో ఉందో అఖండ 2 తర్వాత నార్త్ మొత్తం జై బాలయ్య స్లోగన్ ఆ రేంజ్లో మోగుతుందని తమిళనాడు మీడియా చెప్తుంది. మొన్న డాకు మహారాజు అంతటి సంచలన విజయం సాధించింది ఓటీటీలో. మలయాళంలో పుష్ప రికార్డులనే బ్రేక్ చేసింది. ఇండియాలో ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. డాకు మహారాజు ఓటీటీ రిజల్ట్ ఆ రేంజ్లో సౌండ్ ఇచ్చింది. ఇక సీక్వెలు అఖండ 2కు అమెరికాలోనే థియేటర్లు బాక్సులు బద్దలైపోయినాయి. ఓవర్సీస్ రికార్డులు క్రియేట్ చేసి పెట్టింది. దానికి సీక్వెల్ అంటే ఒక దైవత్వం మీద అంటే అఖండ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి నచ్చింది. దానికి సీక్వెల్ బాలకృష్ణ ఎలా చేస్తాడు, ఎనర్జీ బాలకృష్ణ లెవెల్ ఏ రేంజ్లో ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. బోయపాటి బాలయ్య కలిస్తే కాంబినేషన్ రిజల్ట్ మనం ప్రతిసారి ఊహించిందే, కానీ ఏ రేంజ్లో ఉంటుంది, ఎలాంటి రిజల్ట్, ఎంత సౌండ్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. తన రిజల్ట్ అనేది మారదు. అందుకే అఖండ 2 మీద పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడే బెట్టింగ్ నడుస్తూనే ఉంది. 500 కోట్లు పక్కా ఈ సినిమా. ఫస్ట్ టైం నందమూరి బాలకృష్ణ సీనియర్ హీరోల్లో
500 కోట్లు పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఫుల్ బొమ్మ అన్ని చోట్ల ప్రతి ఏరియాలో బ్లాక్ బాస్టర్ పడితే 1000 కోట్ల టార్గెట్ కూడా కొట్టే సత్తా అంతటి కంటెంట్ ఈ మూవీకి ఉందనే టాక్ అయితే బలంగా వినపడుతుంది. అఖండ మూవీ అంటే నందమూరి బాలకృష్ణ పర్ఫార్మెన్స్, బోయపాటి డైరెక్షన్, కానీ మనకి ఇంకో పేరు కూడా గుర్తొస్తుంది, అదే తమన్. ఈ మధ్యకాలంలో నందమూరి తమన్ గా మారిపోయాడు. డాకు మహారాజ్ ఇచ్చిన బీజియంతో నందమూరి తమన్ అని బాలకృష్ణ నామకరణం చేశాడు. అఖండ 1 అంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయిందంటే పర్ఫార్మెన్స్ ఎంత గొప్పగా ఉందో, డైరెక్షన్ ఎంత గొప్పగా ఉందో, ఆ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ ట్రెండ్ సెటర్ క్రియేట్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, అఖండ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఇప్పటికీ ఎలివేషన్ అంటే అఖండ, అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలని ప్రతి హీరో కోరుకుంటారు. అంత గొప్పగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అఖండ 1కు. రెండో భాగానికి సీక్వెల్కి ఏ రేంజ్లో ఉంటుంది, ఈసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత గొప్పగా ఉంటుందో, ఆ దైవత్వం మీద వచ్చే సాంగ్ మొదటి భాగంలో అనుకున్నంత రేంజ్లో ఆ సాంగ్ హిట్ కాలేదు. యా యా బాలయ్య అనే సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఈసారి ఆ దైవత్వం మీద వచ్చే సాంగ్ ఇండియా మొత్తం ఊపేలా, ఇండియా మొత్తం ఆ సాంగ్ ఒక రేంజ్లో ఊపేలా ఆ రేంజ్లో కంపోజ్ చేస్తున్నాడంట. ఎక్కడ తగ్గకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఒక ట్రెండ్ సెట్టర్. బాలయ్య దగ్గరికి వస్తే దాని లెక్క ఇంక మనం గొప్పగా చెప్పక్కర్లేదు. ఆ సౌండ్ అయితే దాని డిఫరెంట్ ఉంటుంది. సాంగ్స్ కూడా ఈసారి మోత మోగడం ఖాయం అనిపిస్తుంది. అందుకే పట్టుదలతో ఉన్నాడు, ఒక భక్తితో ఉన్నాడు అంటారు నందమూరి తమన్. అఖండ 2 అనేది సెప్టెంబర్ 27న పాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్ సంచలనాలు ఉంటాయి. ఫస్ట్ టైం 500 కోట్ల 1000 కోట్ల నందమూరి బాలకృష్ణ బోయపాటి తమన్ కాంబినేషన్ కున్న క్రేజ్ ఓపెనింగ్స్, సోలో రిలీజు మంచి థియేటర్లు పడితే నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రభంజనంలా సాగే అవకాశం ఉంది. కొత్త విజువల్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రొటీన్ స్టోరీలు అయినాయి. ఆ హిమాలయాల విజువల్స్ ఎలా తెరకెక్కించాడబ్బా. నందమూరి బాలకృష్ణ ఇంట్రడక్షన్ షాట్ ఇంత గొప్పగా చెప్తున్నారు, ఏ విధంగా ఉండబోతుంది ఇదే క్యూరియాసిటీ ఉంది. మహాశివుడు అఖండ 1లో అఖండ ఇంట్రడక్షన్ షాట్ అయితే ఇప్పటికి గుర్తుంటుంది. ఇంకా 2లో ఎంత గొప్పగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. మరో 10 రోజుల్లోనే షూటింగ్ హిమాలయాలో కంప్లీట్ చేసుకొని మన నెక్స్ట్ షెడ్యూల్ కర్నూలులో ఉండబోతుందంట. అభిమానులకు ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు సినిమా క్లాసిక్, ఒక ట్రెండ్ సెట్టర్, మొదటిసారి ఒక కొత్త ప్రయోగం చేసిన మూవీ ఆదిత్య 369 ఏప్రిల్ 11న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే ఒక క్లాసిక్, ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ. ఫస్ట్ టైం ఒక టైమ్ మిషన్ కాన్సెప్ట్తో వచ్చి సంచలన విజయం సాధించిన మూవీ. సాంగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, కొత్త స్టోరీ, కొత్త విజన్. 4Kలో అయితే అభిమానులకు మరొక పండుగ లాంటి వార్త ఇది. ఏప్రిల్ 11న అయితే గ్రాండ్గా రిలీజ్ అవుతుంది ఆ మూవీ. వెయిటింగ్. నేను బాలకృష్ణ బర్త్డేకి రిలీజ్ చేయాలనుకున్నా కానీ ముందే వస్తూనే ఉంది ఆదిత్య 369. చాలా సినిమాలు బాలకృష్ణ క్లాసిక్, మాస్, ట్రెండ్ సెట్టర్ మూవీలు ఉన్నాయి. మెల్లగా రిలీజ్ అయితే ప్లాన్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే అఖండ, నందమూరి బాలకృష్ణ అఖండ ఇంట్రడక్షన్ సీన్ అయితే నెవర్ బిఫోర్ తెలుగు సినిమా అనే రేంజ్లో బోయపాటి సీన్ కసితో ఇంట్రడక్షన్ సీన్ తెరకెక్కించాడంట.